మన 8th క్లాస్ వాళ్ళకి మై సినిమా చెప్పాను చూడండి. సినిమా అనేటువంటిది ఒక పూర్వకాలంలో అయితే మూకీ టాకీ అంటే ఏంటి, మాటలు ఉండేవి కాదు, మాటలు లేకుండా మూగ చిత్రాలు వచ్చేవి. ఇప్పుడు క్రమక్రమంగా కూడా దాదాసాహెబ్ ఫాల్కే అనేటువంటి ఆయన మొట్టమొదటి ప్రొజెక్టర్ మీద సినిమా ఎలా నడపాలనేటువంటిది మొట్టమొదటి చెప్పినటువంటి ఆయన దాదాసాహెబ్ ఫాల్కే ఆయన. కాబట్టి ఆయన ఇప్పుడు ఏంటి, ఒక నిర్మాత సినిమానికి ఒక పెద్ద పెట్టుబడి పెట్టి సినిమా తీస్తే అది విజయవంతమైతే నిర్మాత చక్కగా ఆయన పెట్టుబడికి ఇంకా ఎక్కువ రెట్టింపు వచ్చేటువంటి అవకాశం వాళ్ళకి ఉండేవి. కాబట్టి నిర్మాత అనేటువంటి వాడు చక్కగా ఒక చిత్రాన్ని నిర్మించుకునేటప్పుడు ఆ చిత్రం మీద ధన రూపంలో కాస్త పెట్టుబడి పెట్టుకుంటాడు పాపం ఆయన. అది ఆయన వృత్తి అని చెప్తూ ఉన్నాడు. మనిషి హై ఉసీనే ముజే నిర్జీవ్ సే సజీవ్ బనాయా అంటున్నాడు. కబీ మై మూకుతా అని, మూకంటే మూగ చిత్రాలు, మూకంటే మూకవాడని మూక్ అంటారు, మూగ చిత్రాలు. ఉస్నే బోల్నేకి క్షమతా బర్ది, మాట్లాడే అవకాశం లేదు. రంగు బర్దియే మేరే జీవన్ మే బసంత్ బర్దియా అంటున్నాడు. ఇప్పుడు రంగురంగు ఫిలిమ్స్ చక్కగా నా జీవితంలో వసంతం నింపేది అంటున్నాడు. సినిమా తన గురించి తను చెప్పుకుంటోంది. సినిమా యొక్క ఆత్మకథ, నేను సినిమాను అని చెప్తోంది. ఇది నాకు కనిపెట్టింది దాదాసాహెబ్ ఫాల్కే అనేటువంటి ఆయన. కాబట్టి మొట్టమొదటి నేను మూగ చిత్రాలు, ఇప్పుడు నాకు కూడా నవవసంతం వచ్చి చక్కగా మాటలు పాటలు మరి ఒక ప్రజలను ఉత్తేజపరిచే మనోవికాస సాధన సినిమా, మనస్సును ఉత్తేజపరిచేటువంటిది సినిమా. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఎప్పుడో అలసిపోయి అందరూ ఆనందంగా గడపాలంటే కొంచెం టైం కేటాయించుకొని ఏ సినిమాకు వెళ్ళామనుకో ఆనందంగా గడిపి మళ్ళీ తిరిగి మన ఇళ్ళకి మనం వస్తాం. కాబట్టి ఆనందంగా గడపడంలో గడపాలి ఖచ్చితంగా కూడా. జీవితంలో ఎప్పుడూ పనే కాదు, పనితో పాటు పాట, పాటతో పాటు వినోదం అలా ఉండాలి అని చెప్పి. मेरा केंद्र बिंदु तो निर्देशिक है और मेरे निर्माण से जुड़े అంటే కలపటం. సభీ లోగోं से నాయక్ నాయికా, మరి హీరో హీరోయిన్స్ మామూలుగా ఉంటారు. ఇది ఏ సినిమాలో అయినా మన పూర్వకాలంలో వస్త్రధారణలో కానీ వేషభూషల్లో వాళ్ళ వస్త్రధారణలో కానీ వాళ్ళ పద్ధతులు కానీ బాగుండేవి చక్కగా. ఇప్పుడు సాంప్రదాయానికి విరుద్ధంగా కొన్ని సినిమాలు వస్తున్నాయి అని అనుకోవటంలో అసలు సందేహం అంటూ ఏమీ ఉండేది. కాబట్టి ఏంటి, అప్పుడు కట్టుబట్టు చక్కగా ఉండేది. ఇప్పుడు రకరకాల స్టైల్స్ అన్నమాట, ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. కాబట్టి ప్రజలని ఆకర్షించే విధంగా నిర్మాత కూడా సినిమాలు తీయటం అనేది జరుగుతూ ఉంటుంది. पात्र संगीत निर्देशक कलाकार संवाद लेखक कैमरा हाथ सूत्र में बांध कर मुझे साकार रूप देता है అన్నాడు. ఒక సినిమా తీసేప్పుడు నాయిక నాయకులు, హీరో హీరోయిన్స్, తర్వాత సంగీతం ఉండాలి, సంగీతాన్ని సమకూర్చే నిర్దేశకుడు ఉండాలి. ఒకడు సంగీతం కూర్చితే పాటలు రాసాయని ఒకడు ఉంటాడు, దీనికి మళ్ళా ఆ పాటల్ని బాణీలు కట్టాయని ఇంకోడు ఉంటాడు. ఇలా ఎంత కష్టపడో ఒక సినిమాని తీయాలంటే భారీ నిర్మాణంతో పెట్టుబడి పెట్టుకుంటారు వాళ్ళు. మంచి మంచి గాయకుల చేత పాడించుకుని ఉంటారు. పాట రాసేటువంటి వాళ్ళలో కూడా ఒక రకమైనటువంటి ఆ పదజాలంలో కూడా అందంగా వాళ్ళ పాట రూపంలో పొందుపరుస్తారు. కాబట్టి రాసేటువంటి రైటర్స్ కూడా, కథలు రాసేటువంటి రైటర్సు, పాటలు రాసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా సినిమాకి వెనకుండి నడిపేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రోత్సాహమే రాకపోతే ఈ రోజున సినిమా అంటూ ఏముండదు. కొన్ని పాటలు ఎంత చక్కగా ఉంటాయి చూడండి. అట్లా సాంప్రదాయానికి అనుగుణంగా పాటలు రాయటంలో చాలామంది మంచి మంచి కవులు కూడా ఉన్నారు ఇక్కడ. అలా పాత్రధారులు ఉండాలిగా. ఒక్క నాయకులే కాదు, చాలామంది ఉన్నారు. ఎందుకంటే మరి హాస్యం పండించడానికి ఇంకా సంబంధించినటువంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది, మళ్ళీ ఏడుపు క్యారెక్టర్ ఒకటి, ఇలా రకరకాలుగా హీరో హీరోయిన్, ఆవిడకి ఇంకో హీరోయిన్, ఇలా రకరకాలుగా ఒక పాత్రలని మలుచుకుంటూ ఒక కథ రాసి, ఒక రైటర్ ఒక కథ రాసి దానికి ఏర్చి కూర్చి బాణీలు కట్టినటువంటి మాటల రచయితలకి తర్వాత దిశాంతం చేసేటువంటి చాలామంది ఉంటారు. ఒక సినిమా నడవాలి అంటే చాలా మంది యొక్క కష్టం ఉంటుంది, వెనక దారి ఉంటుంది. ఒక కెమెరామ్యాన్ ఉంటాడు, వాడు నిరంతరం నుంచొని ఉంటాడు అనుకో, పాపం వాడు మనిషే కదా. కాబట్టి కష్టం అనేది మనకి
అంత కష్టపడుతున్నారా అని మనకు తెలియదు. కేవలం వాళ్ళు ఇంత కష్టపడి మనకు వినోదాలు అందిస్తున్నారు. వినోదంతో చక్కగా 2-3 గంటలు హాయిగా వినోదంగా గడిపి మళ్ళీ ఆనందంగా ఉండం మనం. కాబట్టి దాని వెనక కష్టాన్ని మనం కూడా మర్చిపోకూడదు. ప్రోత్సహించాలి, కవులని కళాకారులను కూడా ప్రోత్సహించాలి. ఇప్పుడు పరిస్థితులలో నాటక రంగానికి చాలా ప్రాముఖ్యత తగ్గింది. కాబట్టి నాటక రంగాన్ని కూడా ప్రోత్సహించాలి. వాళ్ళల్లో మంచి మంచి కళాకారులు ఉన్నారు, వాళ్ళని కూడా ప్రోత్సహించాలి. ఈ రోజున ఒక నాటక వ్యవస్థ కుంటుపడిపోయింది అంటే ప్రోత్సహించే వాళ్ళు తక్కువైపోయారు. సినిమాల మీద ప్రభావం చూపినంతగా నాటక రంగం మీద ప్రభావం చూపలేకపోతున్నారు. మరి కాలం ఎక్కడొచ్చిందంటే వాళ్ళు డైరెక్ట్గా మన నాటకాలను చూస్తున్నాము చక్కగా. పూర్వకాలంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ చక్కగా రంగస్థలం మీద నటిస్తూ ఉంటే చూసేటువంటి వాళ్ళందరూ పల్లెటూరు నుంచి వచ్చి కూడా చూసిపోయేటువంటి వాళ్ళు కోకొల్ల మంది ఉండేవాళ్ళు. ఈ రోజున నాటక రంగానికి గ్రహణం పట్టిందేమో అనిపిస్తుంది నాకు. కానీ కళలని ప్రోత్సహించాలి, చక్కగా నాటక రంగాన్ని ప్రోత్సహించాలి. నాటక రంగంలో ఉండే కళాకారులను కూడా ప్రోత్సహించాలి. మరి వాళ్ళు కూడా కళలని నమ్ముకొని బతికారు, అమ్ముకొని బతకట్ల, కళని నమ్ముకున్నారు చక్కగా. ఎంత రాగం తీస్తే ఆ పద్యంలో అంత భావం నిగూఢార్థంగా అంత చక్కగా ప్లే చేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందరినీ కూడా మనం చక్కగా స్మరించుకోవాలి. వాళ్ళని కూడా ఒక అభివృద్ధి పదంలోకి తీసుకురావాలి. నాటక రంగాన్ని కూడా కేవలం సినిమా రంగమే కాదు. పూర్వకాలంలో సినిమాలు తక్కువ, నాటకాలు ఎక్కువగా ఉండేవి. చక్కగా సాంఘిక నాటకాలని, పౌరాణిక నాటకాలని ఇలా రకరకాలుగా చక్కగా తీస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ కళలన్నీ ఇప్పుడు దాదాపుగా మూలపడిపోయినాయి. అంటే నాటక రంగాన్ని ప్రోత్సహించేటువంటి సంఖ్య తక్కువైపోయింది. అచ్చంగా దాన్ని నమ్ముకొని బ్రతికేటువంటి వాళ్ళ యొక్క దుర్భర జీవితాన్ని అనుభవించేటువంటి వాళ్ళు కూడా ఈ రోజున కోకొల్లల మంది ఉన్నారు పాపం. కాబట్టి ఏంటి, నాటక రంగాన్ని కూడా మళ్ళీ ఒక వెలుగులోకి తీసుకొచ్చేటట్టయితే కళాకారుల యొక్క ప్రతిభ మళ్ళీ వాళ్ళు ప్రదర్శించడానికి మంచి అవకాశం లభిస్తుంది వాళ్ళకు కూడా. కాబట్టి సినిమా రంగంతో పాటు నాటక రంగాన్ని కూడా చక్కగా ప్రోత్సహించాలి. ప్రోత్సహిస్తే నాటక రంగం యొక్క ప్రతిష్ట ఇనుమడింపు జరుగుతుంది చక్కగా. పూర్వకాలంలో ఎంత గౌరవం ఉండేదో నాటక రంగానికి, ఇంకా నటుడు గౌరవం తేవాలి వాళ్ళకు కూడా. కేవలం సినిమాలే కాదు, నాటక రంగాన్ని కూడా ప్రోత్సహించాలి ఖచ్చితంగా కూడా. కథలు రాసిన సంవాదక లేఖకు కళ్ళాడు. ఒక క్యారెక్టర్ పరంగా చక్కగా నాదొక క్యారెక్టర్, దానికి సంభాషణలు ఉంటాయి. ఆ మాట్లాడాలిగా, మనం యాక్షన్ చేస్తూ మాట్లాడాలి కదా. ఇంతమందిని కూడగట్టుకొని ఒక సినిమా చూసేటువంటి నిర్మాత చాలా కష్టపడుతూ ఉంటాడు కింద. చాలా కొన్ని వందల మంది సినిమా రంగంలో వెనక ఉండి కృషి చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని కూడా వెలికి తీసాలి చక్కగా. వాళ్ళకి కూడా చేయుతనివ్వాలి మనం కూడా. ఇవ్వకపోతే కళలకి కాళాచి ఏదైనా సరే కళలకి ప్రాచీనం తేవాలి, కానీ దాన్ని అణగదొక్కే ప్రయత్నం అడుగు చేయకూడదు ఎవరు కూడా అని చెప్తున్నాడు. ఏక సూత్రమే బాంధకే సాకార రూపు దేతా హై. ఒకే సూత్రం మీద అందరం ఒకటే. నాటకం సినిమా చూసేటువంటి వాళ్ళలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. మంచిని గ్రహించండి, చెడుని వదిలిపెట్టండి చక్కగా. దానిలో నీకు లేకుండా ఏ సినిమా తీస్తారు, ఎవ్వరూ తీయరు. ఏ నిర్మాత కూడా అలాంటి పరిస్థితులకు ఒప్పుకోరు. కాబట్టి ఏంటి, మంచిని గ్రహించాలి, చెడుని మటుకు ఖచ్చితంగా వదిలేయాలి. చెడు అనుకొద్దు, మంచి చక్కగా ఉంటుంది. మంచి సినిమాలు, మంచిని గ్రహించండి, చెడుని వదిలేసేసేయండి అని చెప్తున్నా. ముజే బనాలి మే హజారా లోగోంకి మెహనత్ జుడి పోతీ హై. కొన్ని వేల మంది కార్మికుల యొక్క కష్టం ఉంటుంది. లైఫ్ బాయ్ ఉంటాడు, వాడి ఆ జిలుగుల వెలుగుల్లో ఆ ఫోకస్ల మధ్య అతను పడే అవస్థ ఏంటో మనకైతే తెలియదు. కేవలం ప్రోత్సహించి సినిమాకి మనం వెళ్ళి ఆనందిస్తే కన్నా దాని వెనుక ఎంత కష్టం ఉన్నదో అనేది కూడా మనం ఒక్క తడవ ఆలోచించుకోవాలి. అందరూ ఏదో పొట్టకూటి కోసం గడిపేటువంటి వాళ్ళని అందరూ కూడా. కాబట్టి నాటక రంగాన్ని ప్రోత్సహించాలి, సినిమా రంగాన్ని కూడా చక్కగా ప్రోత్సహించాలి మనం కూడా. వాళ్ళ కష్టం జుడి అంటే కలిసి ఉంటుంది అంటున్నాడు. ముజేసే ఉనికి జీవిక చల్తీ హై. జీవిక అంటే పొట్ట తినాలి కదా, 2 గుడ్ల మనిషినటువంటి వాడు ఒక ఉపాధి వాళ్ళకు కూడా లభిస్తుంది. ఉనికి మెహనత్ పై మీరా భోష్ నిర్భర్ కర్తా హై. వాళ్ళ కష్టం వల్లే ఒక ఫలితాన్ని సాధిస్తాం.
కెమెరాలో ఉండేప్పుడు హీరోయిన్ చూపించాలంటే వాడు చాలా రకరకాల యాంగిల్స్లో పెట్టుకొని ఎట్లా ఎంత దూరంలో ఉంటే ఈ అమ్మాయి బాగుంటుంది, ఎంత దగ్గరలో ఉంటే బాగుంటుంది అని చెప్పి లాంగ్ షాట్లను ఏవో తీసుకుంటూ ఉంటారు వాళ్ళు చక్కగా. ఒక కృషి ఎంతమంది యొక్క హజారం వేల కొద్ది మంది యొక్క కృషి ఒక్క సినిమా రూపంలో తయారవుతుంది. కాబట్టి సినిమాని కూడా ప్రోత్సహించాలి, కాదని ఎవ్వరు అంటారు. కానీ ఎంత ప్రోత్సాహం సినిమాకి లభిస్తుందో నాటక రంగానికి కూడా అంత ప్రోత్సాహం కూడా లభించాలి. మంచి మంచి కళాకారులు ఉన్నటువంటి దేశం మొత్తంలో కూడా అటువంటి వాళ్ళని కూడా వెలుగులోకి తీసుకురావాలి. మళ్ళా నాటక రంగానికి కూడా ప్రాధాన్యత లభిస్తుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆదరించేటువంటి గొప్ప మనుషులు కనుక ఉండేటట్లయితే వాళ్ళు కూడా క్రమంగా మళ్ళా ఒక వెలుగుతారంటంలో అతిశయక్తి ఏమీ లేదు. వాళ్ళలో కూడా ఎంత కడదాగి ఉందో మనం చెప్పలేము. ఆడ హావభావ ప్రదర్శన మనం ప్రత్యక్షంగా చూస్తాం. సినిమా స్క్రీన్ మీద చూస్తాము, నాటకం ప్రత్యక్షంగా చూస్తాం. చక్కగా కూర్చొని మన ఎదురే వాళ్ళు నాటకం వేస్తుంటే చక్కగా చూస్తాం మనం. ఆ పాటలైనటువంటి పాటల్లో ఉండే రాగాలు కానీ, వాడు మాట్లాడేటువంటి సంభాషణలు కానీ అలా చూడటంలో మనకు ఒక పరమానందం ఉంటుంది. కాబట్టి నాటక కళను కూడా తప్పకుండా ప్రోత్సహించాలి. మనం సినిమాకి ఎంత విలువిస్తున్నావో రెట్టింపు విలువ నాటక రంగానికి కూడా మనం ఇవ్వాలి అంటున్నాను నేను. బచ్చో మేరీ ఏకి హీ ఇచ్చా హై అన్నాడు, నాకు ఒక కోరిక ఉంది అన్నాడు. వకుహై అదేంటంటే సబ్కో ఖుషి దేఖ్నా, అందరికీ ఆనందించాలన్న సినిమా యొక్క కోరిక. తనకు తను చెప్పుకుంటోంది, సినిమాని తనే చెప్పుకుంటోంది అనమాట. చెప్పుకోవడం వల్ల ఏమంటుంది, సబ్కో ఖుషి, నాకు ఒక కోరిక ఉంది, అందరినీ ఆనందంగా చూడాలి అంటుంది. దునియా మీ అచ్చాయి और बुराई दोनों भी है, ప్రపంచంలో మంచి చెడు అనేటువంటి రెండు ఉంటాయి కదా, ఖచ్చితంగా ఉంటాయి కదా. మంచితో పాటు చెడు, చెడుతో పాటు మంచి ఏవో జరుగుతుంటాయి. మానవ జీవితాల్లో తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి ఖచ్చితంగా. వాటిని మనం ఏమనకూడదు. ఎందుకంటే ఒడిదుడుకులు అనేటువంటి వస్తుంటాయి, పోతూ ఉంటాయి. ఏదో చిన్న తప్పు చేసామనుకో, తప్పుని సరిదిద్దుకొని మళ్ళీ ఇంకొక వేలో మనం వెళ్ళిపోతూ ఉండాలి. కానీ అయ్యో నేను ఈ తప్పు చేశాను, సమాజంలో నేను ఎలా అనేది మటుకు అనుకోకూడదు. తప్పు చేసిన వాడు తన తప్పు తెలుసుకుంటే అంతకన్నా ఉత్తముడు ఇంకోటి ఉండడు ప్రపంచంలో కూడా. बुराई दोनों भी है, उसी तरह मेरे अच्छे और बुरे दोनों है అంటున్నాడు సినిమా. మంచిగా చూపిస్తా, చెడుగా చూపిస్తా. ఏమీ లేకపోతే సినిమాకి ప్రోత్సాహం లభించదు కదా. అందుకని వాడు రకరకాలుగా తీసుకుంటూ ఉంటాడు. చక్కగా ఒక పిల్లని పెట్టుకుంటాడు, మళ్ళీ ఇంకోళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళలో చాలా పాత్రధారులు ఉంటారు. అందరూ కూడా ఎవరికి వాళ్ళకి చక్కగా ప్రదర్శింప చేయాలి. సినిమా రంగం అంతే, నాటక రంగం కూడా అంతే. కాబట్టి ఏంటి, అవి స్క్రీన్ మీద చూస్తాం, ఈ సినిమాను నాటక రంగం ప్రత్యక్షంగా చూస్తాం, పరోక్షంగా కాకుండా. కాబట్టి ఏంటి, నాటక రంగాన్ని కూడా ప్రోత్సహించాలి. గురే దూరం పోయే, చెడు మంచి రెండు రూపాల్లో కూడా ఉంటారు నేను అని చెప్తూ ఉంది. మేరా నివేదన హైకి, నా విన్నపం ఒక్కటే, మేరీ అచ్చాయి కో స్వీకార్ కరో అన్నాడు. నేను ఫస్ట్లో ముందే చెప్పాను మీకు, మంచిని గ్రహించాలి, చెడుని వదిలేయాలి. ఎప్పుడైనా అంటే ఒక తప్పు చేసినప్పుడు ఇది తప్పు, ఇది మనం ఈ తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నాం అన్నప్పుడు ఎమ్మడే ఆ తప్పుని సరిదిద్దుకొని మళ్ళీ మంచి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. నూరుపాటు అనేది చేసినప్పుడే మానవ జాతికి మనుగడ ఉంటుంది. తన తప్పు తెలుసుకున్నటువంటి వాడు అంతకన్నా మంచివాడు ఇంకోటి ప్రపంచంలో. ముజే సినిమాఘరో మే భీ దేఖో అన్నాడు మళ్ళా. అంటే పైరసీలు వస్తున్నాయి, అలా చూడద్దు, చక్కగా టికెట్ కొనుక్కొని సినిమా హాల్కి చూడండి అని చెప్తున్నాడు. కాబట్టి ఏంటి, సినిమా హాల్కి వెళ్ళి చూడటమే మంచి పద్ధతి. ఆ పైరసీలు తీసుకొచ్చి ఇళ్లలో వేసుకొని దొంగచాటుగా ఇలాంటి పనులు చేయకూడదు. నిర్మాత అనేటువంటి వాళ్ళు కూడా ఎంతో సొమ్ముని ఖర్చు పెడతాడు పాపం. చాలా చాలా భారీ బడ్జెట్ అంటే బోర్డు ఖర్చు పెట్టుకుంటాడు వాడు. ఖర్చు పెట్టుకున్నప్పుడు ఆ నిర్మాత అనేటువంటి ఆయనకి మరి లాభం కనుక లేకపోయేటట్టయితే ఆయన కూడా ఎలా బ్రతుకుతాడు. ఇది ఒక వ్యాపార రంగం అని అనుకోవటంలో కూడా ఏమాత్రం వెనుకంజ వేయగల. సినిమా రంగం కూడా ఒక వ్యాపారమే. కాబట్టి ఏంటి, పెట్టుబడులు పెడుతున్నాడు, కావాల్సిన ఫలితాలు రావాలి అంటే మంచి మంచి సినిమాని ఒక నిర్మాత పెట్టుబడి పెట్టి తీస్తాడు. తీసినప్పుడు ఆ భారీ బడ్జెట్లో తీసినప్పుడు పెట్టుబడి కన్నా ఎక్కువ వస్తే ఆయన కళలో ఆనందం చూస్తాము. అది మనం అనుకోవటం. సినిమా గరేమి దేకు అన్నాడు. అలా టికెట్ మన డబ్బులు ఇచ్చి సినిమా హాల్కి థియేటర్స్కి వెళ్ళి చూసామనుకో, నిర్మాత బాగుంటుంది, చూసేవాళ్ళకి ఆనందంగా ఉంటుంది. స్క్రీన్ పెద్దది కదా,
ఆ పెద్ద దాని మీద బొమ్మలు కూడా స్పష్టంగా నీట్గా చూడగలుగుతాం మనం చక్కగా కూడా. కాబట్టి ఏంటి అలా చూడొద్దు, సినిమా దానికి వెళ్ళి సినిమా థియేటర్స్కి వెళ్ళి చక్కగా నా సినిమాని చూడండి అని సినిమా తనకు తనగా ఆత్మకథ చెప్పుకుంటూ ఉన్నది అని చెప్తున్నా. మేరా పోయి రేటెడ్ చోరీకి ఫిల్మ్ రూప్ మే దిఖా రహీ హై. దొంగతనంగా తెచ్చుకొని చూస్తూ ఉంటాం, పోలీసు వాడు పట్టుకుంటూ ఉంటారు, మనం సహజంగా ఇలా మనం జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ కూడా. అలా జరిగినప్పుడు అలా ఎందుకు ఒక్క తడవ మనం చక్కగా సినిమా థియేటర్కి చూసామనుకో, చిన్న స్క్రీన్ మీద చూసినంతగా పెద్ద స్క్రీన్ మీద చూస్తే చాలా బాగుంటుంది పిక్చర్. కానీ చిన్న స్క్రీన్ల మీద ఈ వీటిల్లో ఫోన్స్లో చూసుకోవడం వల్ల అంత ఏమి క్లారిటీ ఉండదు మనకి, పైపచ్చి కళ్ళు కూడా దెబ్బతింటాయి. కాబట్టి చక్కగా టికెట్ కొనుక్కొని సినిమా థియేటర్కి సినిమా చూడాలి. మనం నిర్మాతని గుర్తులు పెట్టుకోవాలి. మనం ఎంత కోట్లు ఖర్చు పెడతాడు ఆయన, ఖర్చు పెట్టి మరి దొంగతనంగా తీసుకొచ్చి సినిమాలో వేసుకుంటే ఇంకా ఆ నిర్మాత నష్టపోక ఏమవుతాడు? ఒక్క సినిమాతోనే ఆగిపోకూడదు కదా. మంచి సందేశం ఇచ్చేటువంటి సినిమాలు తీసేటువంటి నిర్మాతలు చాలామంది ఉన్నారు, వాళ్ళ కళ్ళల్లో కూడా ఆనందం చూడాలి మనం. కాబట్టి దొంగచాటుగా ఆ సినిమాలను మనం చూడుకోకూడదు, చక్కగా థియేటర్కి వెళ్ళి ఇక్కడ కొనుక్కొని చూడాలి. నిర్మాత చక్కగా ఆనందపడతాడు, తనకి పెట్టుబడి పెట్టిన డబ్బు తనకు వస్తాయి, అది కావాల్సింది అక్కడ. ఆజ్కల్ కుచ్ దేర్ మీరే పాయిరేటెడ్ చోరీకి మీ ఫిల్మ్, దొంగతనంగా చూసి అలా చూస్తూ ఉంటాడు. ముజే ఈ తరక్సే బిల్కుల్ నా దేకో, ఏమాత్రం చూడద్దు ఈ సినిమాని. అట్లా వెండితెర మీద చూడండి చక్కగా సినిమాలని. చక్కగా మనం చూసినంత ఆనందం చిన్న స్క్రీన్ల మీద దొరకవు మనకి కావాలంటే. కాబట్టి టికెట్ కొనుక్కోవాలి, థియేటర్స్కి వెళ్ళాలి, చూడాల్సిందే. అలా చూసినప్పుడే సినిమా యొక్క ఆనందం మనం అనుభవించగలుగుతాం అంటున్నాడు. ఇస్ తరీకే దేఖ్నా హై దిఖానా దోనో కానూన్ కా అపరాధ్, చట్ట విరుద్ధం. భారీ బడ్జెట్తో పెట్టుబడి పెట్టి ఇళ్లలో తీసుకొచ్చి దొంగతనంగా ఫిల్మ్స్ వేసుకుంటుంటే చట్ట విరుద్ధం. ఎవరికైనా తెలిస్తే పట్టుకుపోతారు వాళ్ళని, దొంగతనంగా చేయకూడదు కదా. కాబట్టి అలాంటి పని మనం చేయకూడదు. చక్కగా నిర్మాతకి అతను కూడా పాప కుటుంబం పోషించుకోవాలి, వాళ్ళకి మంచి చెడు ఉంటే ఇలా చూసుకొని ఒక నిర్మాత పెట్టుబడి పెడుతున్నాడండి ఒక ఫిల్మ్ మీద. మరి మనం దొంగతనంగా సినిమాలు చూడటం మంచి పద్ధతి కాదు, అది కానూన్ అంటే చట్టానికి విరుద్ధం అని చెప్తున్నాడు. చట్టానికి లోబడి మనము ఉండాలి, కానీ చట్టాన్ని ఎదురు తిరిగి మనం ప్రవర్తించకూడదు. అది చట్టంలో కొన్ని నియమాలను అనుసరించి మనం వెళ్ళాలి. మరి రాజ్యాంగం పొందుపరిచాడు అంబేద్కర్ అని అంటే కొన్ని ప్రకటనలు చేశాడు, దాని ప్రకారమే మనం ఆ మార్గంలోనే మనం అదే మనం ఆచరణకు పొందాలి. వేరే మార్గం నేను వెళ్తాను, ఆయన రాసినవి గొప్ప అని అనకూడదు, అది చాలా తప్పనమాట. రాజ్యం అది పెద్ద రాజ్యాంగం, భారత రాజ్యాంగం అనేది అతి పెద్ద రాజ్యాంగం. దానిలో చాలా ప్రకటనలు ఉంటాయి, అన్నీ కూడా పొందుపరిచి అప్పుడు అంబేద్కర్ రాశాడు. కాబట్టి తూచా తప్పకుండా ఆయన ఎలా రాశాడో అట్లాగే మనం నడుచుకుంటూ ఉన్నాం. చేంజ్ చేయకూడదు రాజ్యాంగాన్ని, ఎవరు చెయ్యరు కూడా, అసలు 100% ఎవరు చెయ్యరు. అది ఎక్కడో చోట చక్కగా ఆయన రాసేటువంటి దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది, దాన్ని అనుసరించి ఖచ్చితంగా వెళ్ళాలి. చట్టానికి విరుద్ధంగా ఎవరికి కూడా నడుచుకోకూడదు. మనం చట్ట విరుద్ధంగా ఉండకూడదు, చట్టానికి లోబడే నడుచుకోవాలి. इसलिए పైరసీ సిడీనా తో ఖరీదో అవును నాకు బేచో, అమ్మకూడదు, కొనుక్కోకూడదు. మనం ఎవరు అమ్మకూడదు, ఎవరు కొనుక్కోకూడదు, అది ఎంత తప్పు. అలా చేయకూడదు. మనం చక్కగా టికెట్ కొనుక్కోవాలి, థియేటర్కి వెళ్ళాలి, చూడాలి. సినిమా చూసినప్పుడు అప్పుడు ఆనందం అలా ఉంటుంది. చక్కగా ఇంట్లో కూర్చొని దొంగతనం చేసుకొని ఆ సిడీలన్నీ తెచ్చుకొని మనం వేసుకొని చూస్తే ఆనందం ఏముంటుంది? ఉండదు కదా. కాబట్టి నిర్మాత చక్కగా 10 కాలాల బట్టి చక్కగా నిర్మాత అభివృద్ధి చెందాలి అంటే ఒక ఆయన పెట్టుబడి పెట్టింది కాక ఇంకా కొంచెం వస్తే తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు ఆయన. ఇంకొక మంచి సినిమా తీసుకోవడానికి అతనికి అవకాశం కల్పించిన వాడు అవుతాం. కాబట్టి దొంగతనంగా తీసుకొచ్చి చేయకూడదు, అలాంటి పనులు అసలు చాలా తప్పు. చట్టవిరుద్ధంగా చేయకూడదు, చట్టానికి లోబడే మనం ఉండాలి. అది బచ్చో తుమ్ ముझे जितना ही देखो जितना से तुम ఆనంద్ మిలే, మీరు నన్ను ఏ విధంగా చూస్తారా ఆనందం లభిస్తుంది మీకు. చక్కగా ఒక సినిమా చూడాలి అని అంటే మరి మనసుకు వికాసం చెందాలి. ఒక సినిమా చూస్తున్నాం అని అంటే మంచి మంచి సినిమాలు, ఎన్ని నీతి సినిమాలు వస్తున్నాయి, అసలు చెడుని వదిలేసేమని ఫస్టే చెప్పేశాడు. ఉన్న మంచిని గ్రహించుకో, చక్కగా దానిలో ఉండే పాటల్లో ఉండే సారాన్ని గ్రహించుకో.
అంతేగాని ఎట్లా పడితే అట్లా రాసేటువంటి పాటల్ని ఎవరు గౌరవించరు, అసలు గౌరవించకూడదు. అసలు పెద్దవాళ్ళమైతే అలా ఒప్పుకొని కూడా ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఏంటి, వాళ్ళ పాటల్లో సాహిత్యం ఎంత చక్కగా ఉంటుందో వినటానికి అంత ఇంపుగా ఉంటాయి మనకి పాటలు కూడా. కాబట్టి భారీ బడ్జెట్తో పెట్టుబడి పెట్టేటువంటి ఒక నిర్మాత అభివృద్ధిలోకి రావాలంటే దొంగతనంగా సీడీస్ వేసుకొని చూసుకోకూడదు. మనం థియేటర్కి వెళ్ళాలి, చూడాలి. అలా చేస్తేనే నిర్మాత అనేటువంటి వాడు అతని పెట్టుబడి అతనికి వచ్చి కొంచెం లాభం చూపించుకునే వాళ్ళం అవుతాం మనం అంటున్నాడు. బచ్చే తుమ్ ఇతనా హీ దేఖో జితనా హీ తుమ్ హీ ఆనంద్ మిలే అంటున్నాడు. నన్ను ఎలా చేస్తే అలా ఆనందం నాకు. ఎంత ఆనందమో మీరు నేను చెప్పినవన్నీ పాటించి చక్కగా థియేటర్లో ఒక సినిమా చూశారనుకో, నాకు భలే ఆనందం. ఎంత ఆనందం అంటే అంత ఆనందం. కర్తాకి మీరు బాత్ అవసరానికి ఖచ్చితంగా నా మాటకు మీరు వింటారు అనేటువంటి ఒక మంచి సంకల్పం. చెడును చూడద్దు, సినిమాలు మంచిని గ్రహించండి. మంచిని గ్రహించేటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. మంచి సినిమాలు తీసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చక్కగా వాళ్ళని కూడా మనం ప్రోత్సహించాలి. అయ్యో ఇది పౌరాణికమే, ఇది జానపదమే, ఇలా తీశాడు అలా తీశాడు అనుకోకూడదు. దానిలో ఎంత మర్మం ఉంటుందో. ఒక పాట ఒక రైటర్ రాశాడంటే ఆ పాట ఆ క్యారెక్టర్కి అనుగుణంగా రాస్తూ ఉంటాడు ఆయన. చక్కగా రాసినప్పుడు పాటలో ఉండేటువంటి సాహిత్యాన్ని మనం వినసొంపుగా చక్కగా ఒక బాణీ కూర్చి మనకు ఒక పాట రూపంలో అందిస్తూ ఉంటాడు. కాబట్టి సినిమాని ప్రోత్సహించాలి. మీరు పరదాగా అంటే దొంగతనంగా సినిమాని చూడకూడదని చెప్పాడు. తర్వాత నిర్మాత పెట్టుబడి పెడుతున్నాడు కాబట్టి టికెట్ కొనుక్కొని థియేటర్స్కి వెళ్ళి చూడండి అని చెప్తూ ఉన్నాడు ఒక నిర్మాత. నా వెనక కొన్ని వేల మంది యొక్క కష్టం ఉంటుంది. ఆ కళాకారులు వాళ్ళు కూడా బ్రతకాలి కదా అని చెప్పి ఒక సందేశాన్ని ఇచ్చాడు మనకి. కాబట్టి ప్రతి సినిమాకు ఒక థియేటర్కి వెళ్ళి చూడాలి అనే మంచి సంకల్పం ప్రతి వాళ్ళలో కలగాలి మనకి. అవి తీసుకొచ్చుకొని ఇళ్లల్లో వేసుకొని అట్లా చూడకూడదు. నిర్మాత నష్టపోతాడు. ఆ నష్టపోయినప్పుడు నిర్మాత మళ్ళీ ఇంకొక మంచి మనకి నీతిగా సినిమా అందియాలంటే దానికి ఒక మంచి అవకాశం కూడా మనం ఇవ్వాలి. కాబట్టి నిర్మాత నష్టపోకూడదు. ఎంటర్టైన్మెంట్ కోసం, మన ఆనందం కోసం మనం చక్కగా థియేటర్కి వెళ్ళాలి, టికెట్ కొనుక్కోవాలి, సినిమా చూడాలి. కాబట్టి ఇలా చేసినప్పుడే మరి కళాకారులను వాళ్ళు ఎంచుకొని పెట్టుకున్నారంటే కొన్ని కోట్లలో ఉంటాయి. వాళ్ళకు కూడా ఇవ్వాలి పారితోషికాలు, వాళ్ళకు కూడా ఇవ్వాలి. వాళ్ళ నిర్మాత అనేటువంటి ఆయన ఇన్ని పెట్టుకొని ఒక భారీ బడ్జెట్తో ఆయన ఫిల్మ్ నిర్మించుకున్నాడు అని అంటే మరి దొంగతనంగా సినిమాలు చూసినప్పుడు ఆ నిర్మాత నష్టపోతే ఎవరికి ఆయనే పాపం బాధపడతాడు. అయ్యో నేను ఇన్ని కోట్లు నష్టపడాను, ఈ దొంగతనంగా ఈ సిరీస్ తీసుకెళ్ళి ఎలా వేసుకుంటారు. కాబట్టి అలాంటి పని చేయకూడదు. మనం చేసేటువంటి పని చక్కగా 10 మంది మెచ్చుకోపదంగా ఉండాలి మనం చేసే ఏ పని అయినా కూడా. కాబట్టి సినిమా తన గురించి తను ఇలా చక్కగా చెప్పుకుంటూ ఉన్నది అన్నాడు. మేరీ బాత్ మానోగే, తప్పకుండా నా మాటను మీరు వింటారు, మన్నిస్తారని చెప్పి ఖచ్చితంగా అనుకుంటున్నా అన్నాడు. మై సినిమాము అనేది ఒక ఆత్మకథ. సినిమా తన గురించి తనే చెప్పుకుంటూ ఉన్నది. దాదాసాహెబ్ ఫాల్కే అనేటువంటి ఆయన ఒక రూపకల్పన చేసి ఒక స్క్రీన్ మీద వాళ్ళ మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ కూడా చక్కగా తయారు చేసి ఇలా చేస్తే ఒక ప్రొజెక్టర్ ద్వారా ఒక సినిమా ప్రవేశపెట్టచ్చు తెర మీద అని మొట్టమొదటి కనుక్కునేది అతనే. కాబట్టి ఎవరైనా కళాకారులకు ఇవ్వాలంటే దాదాసాహెబ్ ఫాల్కే అంటే అతి పెద్ద అవార్డు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు కూడా చక్కగా ఉండాలి. తీసిన ఎవరైతే ఈ సినిమా థియేటర్లో సిద్ధహస్తుడు దాదాసాహెబ్ ఫాల్కే అనేటువంటి ఆయన కూడా మరి సినిమాని మనకి ఇంత ఆనందకరంగా ఉంటుంది. చక్కగా మనం ఎటువంటి బాధలున్నా ఒక సినిమాకి వెళ్తే మర్చిపోవచ్చు, ఇలా తీయచ్చు అని చెప్పి ఆయన కష్టం కూడా ఎలా తీసే స్క్రీన్ మీద బొమ్మలు చూపగలుగుతామని చెప్పి అది చక్కగా కృషితో ఒక మంచి ఆనందంగా ఉండేటువంటి వినోదంగా ఉండేటువంటి ఒక మంచి సినిమాని ఇలా తీయచ్చు, ఇలా స్క్రీన్ మీద పెట్టచ్చు అని చెప్పేటువంటి ఆయన దాదాసాహెబ్ ఫాల్కే. ఇలా తన కథను తను చెప్పుకుంటూ చక్కగా నిర్మాతలకు కూడా నష్టం కాకుండా ఈ కథ మీరు ఈ స్క్రీన్ మీదే చూడండి, థియేటర్స్కి వెళ్ళే చూడండి. నిర్మాత పెట్టిన పెట్టుబడికి డబ్బులు మరి ఆయనకి ఇవ్వాలి. మనం ఆయన ఎంటర్టైన్మెంట్ మనకి ఇచ్చినప్పుడు మరి డబ్బులు పెట్టుకొని సినిమా థియేటర్కి వెళ్ళి చూడటంలో తప్పేం లేదు కదా. కాబట్టి ఇలా చెయ్యి, ఇలా చెయ్యకూడదు అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు దీనిలో క్వశ్చన్స్ ఇస్తాను చూడండి. పేజీ నెంబర్ వేసినాను చూడండి. టీవీ అంటే టెక్స్ట్ బుక్,
పేజీ నంబర్ 57. మొట్టమొదటి సునో బోలో ఇచ్చాడు చూడండి, అవుతాడవా? సునో బోలో, सुनो बोलो इच्छाడు చూడండి. మొట్టమొదటి చిత్ర के बारे में बातचीत करो అన్నాడు. రెండవ చూడండి, సినిమా देखना, सिनेमा देखना, सिनेमा देखना. तुम कैसे लगता है, तुम्हें कैसा लगता है, कैसा लगता है, कैसा लगता है, क्यों. मतलब हमें सिनेमा कहाँ देखना चाहिए, क्यों. मतलब नागो प्रश्न, हमें सिनेमा कहाँ देखना, कहाँ देखना चाहिए, क्यों. తర్వాత లిఖోలో ఒక ప్రశ్న రాస్తున్నాను చూడండి, పేజీ నంబర్ 58 టెక్స్ట్ బుక్లో పేజీ నంబర్ 58లో రాస్తున్నాను చూడండి ఒక ప్రశ్న. ఆలో ఒకటో ప్రశ్న. भारत में सिनेमा का आरंभ के बारे में, के बारे में तुम क्या जानते हो, तुम क्या जानते हो. నీకేం తెలుసు అన్నాడు. సినిమా ఆరంభం గురించి నీకేమన్నా తెలుసా, तुम जानते हो. మొట్టమొదటి ప్రశ్న చూడండి, సినిమా देखना तुम्हें कैसे लगता है, क्यों. సినిమా నువ్వు ఎలా చూస్తావు ఏంటి అని అడుగుతున్నాడు. నీకు ఎలా ఉంటుంది సినిమా, కైసా ఎట్లా ఉంటుంది, సినిమా చూస్తే ఆనందంగా ఉంటుందా ఉండదా. అది ఒక సినిమా చూస్తున్నాడంటే ఎంటర్టైన్మెంట్, ఆనందం కోసం వెళ్తాం సినిమాకి. ఎన్ని బాధలున్నా ఒక సినిమా చూసి వచ్చామనుకో ఉన్న బాధల్ని మర్చిపోతాం హాయిగా. కాబట్టి కాసేపు వినోదం కోసం అని చెప్పి సినిమాలు వెళ్తూ ఉంటాం. ఆమె సినిమా కహా देखना चाहिए, क्यों అన్నాడు. మనం సినిమా ఎక్కడ చూడాలి, ఎందుకు, ఎక్కడ చూడాలి, థియేటర్కి వెళ్ళి చూడాలి. ఎందుకు అని అంటే పైరసీ అవన్నీ కనుక అంటే ఆ కానూన్కి విరుద్ధ, చట్టానికి విరుద్ధం. కాబట్టి ఏ సినిమా చూడాలన్నా కూడా థియేటర్స్కి వెళ్ళే చూడాలి అని చెప్పి. తర్వాత ఆలో ఒకటో చూడండి, భారత్ మే సినిమా కా ఆరంభ కే బారే మే తుమ్ క్యా జాన్తే హో అన్నాడు. భారతదేశంలో మొట్టమొదటిగా సినిమా ఆరంభం గురించి నీకేం తెలుసు. సినిమా తీయాలని అంటే మరి ఆయన ముందు మూకీగా తీసుకున్నాడు, అంటే మాటలు లేకుండా ఒక సినిమా. అభినయం అంటే ఏమీ అభినయం చేస్తారు అంతే, మాటలు అనేవి ఉండవు, నోటి మాట లేదు, ఊరికే మూగగా సినిమా తీసేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది ముందు అది తయారు చేశాడు ప్రొజెక్టర్ సహాయంతో. స్క్రీన్ మీద సినిమా అనేది ఎలా నడపాలి అనేటువంటిది దాదాసాహెబ్ ఫాల్కే అనేటువంటి ఆయన మొట్టమొదటిగా రూపకల్పన చేశాడు. ఆయన ఒక సినిమా ఎలా తీయాలి అనేటువంటిది. తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళా మాటలు పాటలు చక్క డైలాగ్స్ వినేటట్టుగా వాడు మాట్లాడటం మనం వింటాం. అలా కూడా ఇట్లా సినిమా కూడా చూడొచ్చు అని క్రమక్రమంగా అభివృద్ధి చెందింది సినిమా పరిశ్రమ. కాబట్టి పరిశ్రమని ప్రోత్సహించేటువంటి వాళ్ళందరం కూడా పైరసీల ద్వారా సిరీస్ తెచ్చుకొని చూడకూడదు అని చెప్తున్నాడు. చట్టానికి విరుద్ధం అని చెప్పాడు.
కాబట్టి ఏంటి, మంచి మంచి సినిమాలకి ప్రోత్సాహం ఇవ్వాలి మనం. చక్కగా చాలా సినిమాలు మంచి మంచిగా ఉన్నాయి, చక్కగా దానిలో ఉండే సారాన్ని గ్రహించాలి, చెడుని వదిలేయండి అని చెప్పాడు. సినిమా ద్వారా ఒక నీతిని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా చెడుని వదిలేసి మంచిని గ్రహించాలి. అలా మంచిని గ్రహించినప్పుడే ఒక సినిమా విజయవంతం అవుతుంది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి థియేటర్స్కి వెళ్ళే చూడండి అని చెప్తున్నాడు. కాబట్టి మూడవ ప్రశ్న, సినిమా భారత్ మే సినిమా కా ఆరంభకే బారమే, భారతదేశంలో సినిమా ఎప్పుడు ఆరంభమైంది దాని గురించి చెప్పండి అంటాడు. దాని గురించి కూడా మీరు చక్కగా వర్ణించాలి. ఎప్పుడు ఆరంభమైంది, ఎన్నో సంవత్సరంలో ఉంది, అసలు ఏంటి దాని వెనక కదా, మొట్టమొదటిగా ఎలా ఉండేది సినిమా అని ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఒక పాయింట్ రాసుకుంటూ రావాలి. దాదాపుగా కాస్త సొంతంగా రాయడానికి ప్రయత్నం చేయండి, రాయగలుగుతారేమో చూద్దాం మనం. కాబట్టి ఏంటి, ఒక్కొక్క పదం కూడా పెట్టుకొని ముందు తెలుగులో ఒక పారాగ్రాఫ్ లాగా రాసుకోండి, తర్వాత దాన్ని హిందీలో అనువదించుకోండి. తప్పులు పోతే క్రమంగా అవే సర్దిద్దుకుంటుంటే టైటిల్ వచ్చేస్తుంది. కాబట్టి ఇలా రాసేటప్పుడు ఒక ప్రశ్న రాసినప్పుడు 1 లైన్ లీవ్ చేసుకొని రెండో ప్రశ్న రాసుకోవాలి. రెండో ప్రశ్న కానీ మళ్ళీ ఒక లైన్ చూసుకొని రెండో ప్రశ్న, మూడో ప్రశ్న ఇలా రాసుకుంటూ రావాలి, అప్పుడే బాగుంటుంది. కాబట్టి సినిమా అనేది ఎంత ఈ రోజుల్లో ఎంత ప్రచారం పొందిందో చూడండి. ఎన్ని భక్తి సినిమాలు వచ్చినాయి, ఎన్ని సంగీతాలు, ఎన్ని పౌరాణికాలు, ఎన్ని నీతి కథల సినిమాలు మనకి. ఇవన్నీ కూడా ఒక నిర్మాత పెట్టుబడితో పాపం మనకి ఆనందం కలగజేసిన నిర్మాతకి ద్రోహం చేయకూడదు. మనం చక్కగా థియేటర్స్కి వెళ్ళాలి, చూడాలి, చూసి ఆనందం పొందాలే. కానీ ఒక గాయకుడు ఇట్లా అని అలా అని ఉండకూడదు. సాహిత్యపరంగా బాగుంటుంది, చక్కగా వినోదంగా ఉంటుంది మనకి. మరి పాటల రచయిత ఉన్నాడంటే మంచి మంచి మాటలు కూర్చుకొని ఆ సందర్భానికి అనుగుణంగా ఒక పాటను తయారు చేస్తాడు. ఆ రాసేటప్పుడే అడుగుతాడు, ఏ సందర్భంలో మేము ఈ పాట రాయాలని అంటే డైరెక్టర్ చెప్తాడు ఇలా సందర్భం అని. సందర్భానికి అనుగుణంగా రచన చేసుకుంటాడు ఆయన. కాబట్టి ఏంటి, ఒక పాట రాయాలి అని అంటే ఇంత వెనక కృషి ఉన్నది. కాబట్టి నిర్మాత నష్టపోకుండా ఉండాలి అని అంటే మామూలుగా ఇంటికి తీసుకొచ్చుకొని పైరసీల ద్వారా సినిమాని చూడకూడదు. టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళి చూడాలి. దానివల్ల సినిమా వల్ల మనకి ఎంత లాభం ఉంది. చెడుని వదిలేసేయమని చెప్తున్నాడు, తనకు తనే చెప్తున్నాడు చక్కగా. చెడుని వదిలేయండి, మంచిని గ్రహించండి. ఏ సినిమాలో అయినా ఒక నీతి లేకుండా అసలు సినిమా అంటూ ఉండదు. కాబట్టి ఒక సినిమా థియేటర్కి వెళ్ళి నువ్వు చూసేటప్పుడు ఉన్న నీతిని గ్రహించండి. చక్కగా ఆ సినిమాని గ్రహించిన నీతిని ఆచరణలో పెట్టుకోండి. దొంగతనం చేశాడంటే అది ఎందుకు మనకి ఏం చేసుకోను. కాబట్టి ఏదైనా మంచిగా ఉన్నదనుకో, ఎప్పుడైనా దొంగ కూడా ఎప్పుడో ఒకప్పుడు పోలీసులకు పట్టుబడి తన తప్పు తను తెలుసుకొని మంచి మార్గంలో వెళ్ళిపోతుంటాడు అతను కూడా. కాబట్టి దాని గురించి మనం అసలు ఆలోచించుకోకూడదు. ఇందులో మంచిదేంటి, చక్కగా ఒక తల్లి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఆవిడ మాతృహృదయం ఎలా ఉంది, పిల్లలు ఎట్లా ఉంటున్నారు, ఆవిడ అడుగు జాడల్లో నడుస్తున్నారా, నడవట్లేదా, నడవని బిడ్డలు ఎలా అయిపోతున్నారు, ఒక చలనచిత్రంలో కూడా మనకు చూపించాడంటే వాటిని మనం ఆచరణలోకి తీసుకోవాలి. కానీ ఎలా పడితే అలా ఉండేటువంటి వాళ్ళని మనం ఆచరణలోకి తీసుకోకూడదు. అది చాలా తప్పైన విషయం. కాబట్టి ఒక సినిమాని ప్రోత్సహించాలి, నిర్మాత బాగుండాలి, పెట్టుబడి నిర్మాత బాగుండాలి. అలా బాగున్నప్పుడే సినిమా ఎంత ప్రోత్సహించామో నాటక రంగాన్ని ఇంకా రెట్టింపు ప్రోత్సాహం ఉండాలి. వాళ్ళకు కూడా పాపం కళాకారులందరూ కూడా ఈరోజు జీవనోపాధి కోల్పోయి వాళ్ళు కూడా మళ్ళా నాటక రంగం పునర్వైభవం వస్తుందేమో అని చెప్పి కాస్తో కూస్తో వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి నాటక రంగానికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వాలి, సినిమాకి అంతకన్నా రెట్టింపు ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ నాటక రంగాన్ని కూడా చక్కగా మనం ప్రోత్సహించాలి. ప్రోత్సహించడంలో తప్పు లేదు కదా. వాళ్ళేమి అలగట్లా మన డబ్బులు మమ్మల్ని ప్రోత్సహించండి, కానీ చూడండి, చక్కగా ఆనందించండి. ఆనందించిన దాంట్లో మీరు టికెట్ కొనుక్కున్న 10 రూపాయల్లో మా జీవనోపాధి లభిస్తుంది అలా చెప్తున్నాను వ్యక్తి ఇంకేం చెప్పలేదు. కాబట్టి సినిమా मनोरंजन का एक साधन सिनेमा है అంటాడు. జో పర్దే పర్ అది తెర మీద నడుస్తూ ఉంటుంది. కాబట్టి సినిమా అనేది ఒక ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి సినిమా అన్నారు దాన్ని. దానిలో ఉండేటువంటి మంచిని గ్రహించి చెడుని వదిలేయమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక మంచిని మనం గ్రహించాలి, చెడును ఖచ్చితంగా మనం వదిలేయాలి. అలా వదిలేసినప్పుడే ఒక సినిమాకి ఒక మంచి ప్రోత్సాహం లభిస్తుంది మనకి. కాబట్టి సినిమాకి విలువిస్తారని నైతిక విలువలు కోల్పోకుండా మనిషి మంచిని గ్రహిస్తాడని సినిమా ద్వారా మనం తెలియజేస్తున్నాడంటే
మరి దానిలో ఉండేటువంటి వాళ్ళ పాత్రలో లీనమై నటిస్తూ ఉంటారు వాళ్ళు. మనం కేవలం ఆనందిస్తూ ఉంటాం. వాళ్ళు ఆ పాత్రలో లీనమవ్వాలి, ఏడిపించినప్పుడు ఏడవాలి, నవ్వేటప్పుడు నవ్వాలి. అమ్మో, వాళ్ళలో కూడా బహు కష్టాలు చేసి ఉండేది సినిమా నటుల్లో కూడా. కాబట్టి వాళ్ళకేందిలే అనుకోకూడదు పాపం. వాళ్ళ కష్టం వాళ్ళకి, ఎవరి కష్టం వాళ్ళకి, కష్టానికి తగ్గ విలువని వాళ్ళు అడుగుతున్నారు. పారితోషికాలు తీసుకుంటున్నారంటే తీసుకుంటారు, వాళ్ళ కష్టం వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళది. కాబట్టి నిర్మాతని మనం ప్రోత్సహించాలంటే ఒక సినిమాని చక్కగా మనం ప్రోత్సహించాలి అని చెప్తున్నాడు. కాబట్టి మై సినిమాకు అన్నాడు. కాబట్టి ఏంటి, మటమట ఏమడుగుతున్నాడు, నువ్వు ఫిల్మ్ కా నామ్ రాసుకోమంటున్నాడు. ఫస్ట్ ప్రొజెక్టర్ బనావు అన్నాడు. ప్రారంభ కన్నీకి తిది, నువ్వు ఏ రోజున ఈ సినిమాని తీయదలుచుకున్నావో చెప్పమంటున్నాడు. పాత్రం కా నామ్ అన్నాడు. ఒక సినిమా తీసేటువంటి వాడి పాత్రలు ఉంటాయి. గౌరీ పాత్ర, కృష్ణుడి పాత్ర, ఎవరైనా వస్తూ ఉంటాయి. నిర్దేశక్ కా నామ్ అంటున్నాడు. ఎవడు దీనికి దిశానిర్దేశం చేసేటువంటి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టి సినిమాఘర్ కా నామ్. బలా థియేటర్లో ఈ సినిమా ఆడుతుంది అని అంటేనేగా మనం వెళ్ళేది, లేకపోతే బెడంగా మనకు అసలు తెలియదుగా ఏ థియేటర్స్లో ఏ సినిమాలోనే న్యూస్ పేపర్లో చక్కగా వేస్తాడు, బలానా థియేటర్లో బలానా సినిమా ఆడుతుందని చెప్పి. ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్తాం, ఇష్టం లేని వాళ్ళం మేరకుండా ఊరుకుంటాం. అలా సినిమాకి విశేషత అప్పని ఓల్తే సినిమాకి విశేషాలు అన్నాడు. మీ వైపు నుంచి సినిమా యొక్క గొప్పతనాన్ని రాయండి అన్నాడు. రాయాలి, మనం సినిమాను చూసినప్పుడు దాని విశేషం ఏంటి, దాని గొప్పతనం ఏంటో రాయాలి అంటున్నాడు. మళ్ళీ నీచేదయ అనుచ్ఛేద పడవు అన్నాడు. ప్రొజెక్టర్ సే మై చల్తాము, పరదే పర్ మై దిక్తాము అన్నాడు. ప్రొజెక్టర్ ద్వారా నేను నడుస్తాను, నేను తెర మీద చూపిస్తాను. మనోరంజన్ సబ్కా కథ, అందరినీ కూడా ఆనందింపచేస్తాను. జల్దీ బతాలో కౌలుగు అన్నాడు. ఎంతో తొందరగా చెప్పండి నేను ఎవరినో అంటున్నాడు. మొట్టమొదటి నేను ప్రొజెక్టర్ సాయంతో నడుస్తాను, నేను స్క్రీన్ మీద కనబడతాను, తెర మీద, నేను మనోరంజన్ అందరినీ ఉత్సాహపరుస్తాను అన్నాడు. సినిమా అందరినీ ఉత్సాహపరుస్తుంది కాబట్టి సినిమాలకు వెళ్తాం, లేకపోతే ఎందుకు వెళ్తాం, మనకేం పని, సినిమాలకు వెళ్ళేంత పని మనకేం లేదు కదా. జల్దీ బతావో కౌలుగు అన్నాడు. తొందరగా చెప్పండి అన్నాడు. ఎవరు, సినిమాయే కదా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా అంతరార్థం జాగ్రత్తగా రాసుకోవాలి. రాసుకునేటప్పుడు ఒక ప్రశ్న ఇచ్చినప్పుడు మనం దానికి తగ్గ ఆన్సర్ రాసుకునేటప్పుడు జాగ్రత్తగా మనం రాసుకోవటం అనేది చేయాలి. ఇప్పుడు ఈ 3 ప్రశ్నలు నోట్ చేసుకోండి. సినోగోల్లో ఫస్ట్ పేజీ నెంబర్ కూడా వేసాము, 57 మొట్టమొదటి క్వశ్చన్, సినిమా దేఖ్నా తుమ్హే కైసా లగ్తా హై క్యోं అన్నాడు. సినిమా చూడటం ఎందుకు, నీకేం అనిపిస్తుంది, సినిమా చూడటం వల్ల నీకు ఎలా అనిపిస్తుంది. హమే సినిమా కహా దేఖ్నా చాహియే, మనం ఎక్కడ సినిమా చూడాలి, ఎందుకు అంటాడు. సినిమా థియేటర్స్కి వెళ్ళి చూడాలి ఎందుకంటే పరిస్థితుల ద్వారా చూసే సినిమాలు మంచివి కావు కాబట్టి ఆ పద్ధతిని వదిలేసి సినిమా థియేటర్కి చూడాలి. భారత్ మే సినిమా కా ఆరంభ కే బారే మే క్యా జాన్తే హో, ఎన్నో సంవత్సరాల్లో ఈ సినిమా ఆ రంగాన్ని కనిపెట్టారు. ఎన్నో సంవత్సరంలో ఈయన పరదే పరిస్థితులు అంటే ఆ స్క్రీన్ మీద బొమ్మలు నడపడం అనేది నేర్పాడు. ఇవన్నీ కూడా మనం ఒకటి తర్వాత ఒకటి చక్కగా రాసుకోవాలి. రాసుకుంటేనే మై సినిమాకు అని ఒక కథాసారాంశం చక్కగా వస్తుంది మనకి. కాబట్టి రాసేటువంటి మాటల్లో ఏవైనా సొంత మాటలు ఉపయోగించుకున్నా వాక్యంలో ఉండేటువంటి కూర్పు చక్కగా తప్పు లేకుండా రాసుకోవడం అనేది నేర్చుకోవాలి. మనం జనరల్ ఎస్సేస్ ఉన్నాయంటే 4-3 పేరాలుగా రాసుకోవాలి. మనం చక్కగా 8th క్లాస్కి వచ్చాడు, చక్కగా రాసుకోవటం అనేది నేర్చుకోవాలి ముందు మనం. అలా నేర్చుకున్నప్పుడే ఒక సినిమాలో ఉండేటువంటి అంతరార్థం ఏంటనేది మనకి తెలుస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడే తెలియజేసుకునేటువంటి వయసు కాబట్టి సినిమా వల్ల నష్టాలేంటి, లాభాలేంటి, చక్కగా ప్రస్తావన రాసుకునేటప్పుడు ఎక్కడ ఎవరు కనిపెట్టారు, ఎన్నో సంవత్సరాలు కనిపెట్టారు, సినిమా మొట్టమొదటి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది ప్రస్తావన. ఇలా రాసుకునేటప్పుడు ఒక ముగింపు, ఒక ప్రస్తావన, ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా రాసుకోవాలి. అలా రాసుకున్నప్పుడే హోంవర్క్ ఇచ్చాను చూసుకొని.